గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు లాస్ట్ క్లాస్లో అన్నిడా గురించి నేర్చుకున్నాం. అన్నిడాలో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అయినా అన్నిడాలో వచ్చేప్పటికి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ మామూలుగా నేర్చుకున్నాం. సో ఈ జనరల్ క్యారెక్టరిస్టిక్స్లో ఉన్న పాయింట్స్ మీకు తెలుసు. ఓకే, ఫ్రెష్ వాటర్ యానిమల్స్, సమ్ యానిమల్స్ ఈజ్ ఏ స్పెషల్ యానిమల్స్, some animals sea water animals. Most of animals is 99% of living in water and moisture condition. Example, earthworm and next polychaeta and nereis. Okay, next Volgochaeta. Some examples I told last class. First point, ఇందులో వచ్చేప్పటికి మెటామెరికల్లీ సిగ్మెంట్స్. అన్నిటిలో అన్నీ కూడా ఎలా ఉంటాయండి? మెటామెరికల్లీ సిగ్మెంట్స్. వీటిలో లోకోమోషన్ పారాపోడియా ద్వారా లోకోమోషన్ జరుగుతాయి. సిటే అనే ద్వారా కూడా లోకోమోషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీటి శరీరం పైన అంటే వీటి బాడీ పైన క్యూటికల్ లేయర్ అనేది దీంట్లో కప్పబడి ఉంటుంది. అంటే సెగ్మెంట్స్ ని ఖండిత ఉపరితలం ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ ని కవర్ చేసే క్యూటికల్ లేయర్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకా దీంట్లో చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే సర్క్యులేషన్ అనేది ఓపెన్ టైప్ ఆఫ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంటుంది. అంటే ఇందులో మీకు హైయర్ టెస్ట్ అంటే సెకండరీ వెళ్ళేటప్పటికి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే ఏంటో క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే అనేది మీకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ అది కూడా నేను మెన్షన్ చేస్తాను, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అనేది. ఇంకా నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటంటే లోకోమోషన్ అయిపోయింది, సర్క్యులేషన్ అయిపోయింది. ఎక్స్క్రిటరీ పార్ట్ నెఫ్రీడియా ద్వారా ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఓకే, బిఫోర్ లాస్ట్ క్లాస్ లో మనం పోరీపెరా నుంచి చదువుకున్నాం. పోరీపెరాలో ఎక్స్క్రిటరీ ఆర్గాన్ డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది, ఎందుకంటే సెల్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. నెక్స్ట్ పోరీపెరా తర్వాత యానిమల్స్ సిలిండరేటా అవి కూడా డిఫ్యూజన్ ద్వారా జరుగుతాయి. ప్లాటిన్ తీసుకొచ్చేప్పటికి ఫ్లేక్ సెల్స్, ఆస్కారిస్ వచ్చేప్పటికి అంటే నిమాటోడ్ హెల్మిన్ తీసుకొచ్చేప్పటికి నిమాటీ హెల్మింథీస్ ఏదైతే ఉందో రెనెట్ గ్లాండ్ ద్వారా ఎక్స్క్రిటరీ పార్ట్ జరుగుతుంది. సో మరి ఇక్కడికి వచ్చేప్పటికి అన్నిలో ఎక్స్క్రిటరీ పార్ట్ ఏంటి అన్నప్పుడు నెఫ్రీడియా ద్వారా ఎక్స్క్రిటరీ సిస్టమ్ జరుగుతుంది. మీరు క్లాసులో చెప్పినవి కూడా మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్స్ కానీ మీ మెటీరియల్ కానీ చూస్తే నేను ఏం చెప్పేది అనేది మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అది తప్ప వీడియోస్ చూస్తే సో వీడియో దగ్గర పెట్టుకుని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని లేదా మీ మెటీరియల్ దగ్గర పెట్టుకుని చూస్తే సో ఆ సార్ ఏ విధంగా వెళ్తున్నారు ఏంటి ప్రాసెస్ అనే విషయం తెలుస్తుంది. ఇందులో నెక్స్ట్ ఇంకొక విషయం అంటే నెఫ్రీడియా ఓకే ఎర్త్వామ్స్ అంటే ఇందులోకి వచ్చేప్పటికి అన్నిలలో వచ్చేప్పటికి ఎర్త్వామ్స్ ఉంటాయని చెప్పానండి. ఎర్త్వామ్స్ బైసెక్షువల్ ఉంటాయి. అంటే బైసెక్షువల్ అంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా ఒకే యానిమల్స్ ఆర్గాన్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఫర్టిలైజేషన్ వచ్చేప్పటికి ఇంటున్నారు. వీటిలో లారల్ ఫామ్, ట్రోకోఫోర్ లారల్ ఫామ్. ఇవి లాస్ట్ క్లాస్ లో జరిగిన అన్నిడా యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు మనం ఇందులో పబ్లిక్ ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా 4 మార్క్ క్వశ్చన్స్ కి ఇందులో అడిగే బిట్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే 4 మార్క్ క్వశ్చన్స్. సో అన్నిడాలో మనకు జరిగినటువంటి పాలికేటా ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ ఒలిగోకీటా అని ఒకటి ఉంటుంది. ఓపెన్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ మెటీరియల్. ఓకే, పాలికేటా అండ్ ఒలిగోకీటా. నెక్స్ట్ హైరోడీనియా. Very most important. What is the differentiation between of polychaeta and oligochaeta and hydrodia? సో అన్ని డిఫరెన్షియేషన్ లెవెల్గా చెప్పకపోయినా కనీసం మేము పబ్లిక్ ఎగ్జామినేషన్ అడిగినప్పుడు కానీ 4 మార్క్ క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ పాలికేటా అండ్ ఒలిగోకీటా హైడ్రోనియా డిఫరెన్షియేషన్ అడిగినప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ మీరు గీతలు కొట్టేసి దీని క్యారెక్టరిస్టిక్స్ రాస్తే అది డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది. కానీ ఇది డిఫరెన్షియేషన్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను. సో పోలికేటా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఫ్యామిలీ అనేది ఫైలము, అన్నిడాకి సంబంధించిన ఫైలము. ఇందులో పాలికేటా అనేది పాలి అంటే మెనీ. ఓకే, పాలి మీన్స్ మెనీ. ఏంటి ఏ మెనీస్ ఉంటాయి? కీటేస్ అంటే లోకోమోటర్ ఆర్గాన్స్. సిటే లోకోమోటర్ ఆర్గాన్స్ అంటే చాలా 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 లోకోమోషన్ జరపడానికి సీటెస్ అనేవి ఉంటాయి. అంటే
మోటివేషన్. సో దిస్ ఇస్ కాల్డ్ పాలికేటా అనిమస్. మీకు ఇందులో ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి నీరిస్ తీసుకోవాలి. నీరిస్ ఎగ్జాంపుల్ నీరిస్. నీరిస్ అంటే నీరిస్ అనేది కామన్ నేమ్ మనం ఏమంటా ఉంటే శాండ్ వామ్. నెక్స్ట్ బ్రిస్టల్ వామ్. ఈ పదాలతో నీరిస్ అని పిలుస్తారు. వాట్ ఈస్ ద నీరిస్ మీన్? బ్రిస్టల్ వామ్ అండ్ శాండ్ వామ్. ఇది మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో ల్యాబొరేటరీలో చూపిస్తారు. సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ కనీసం పబ్లిక్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ మేము అడగకపోయినా 4 more క్వశ్చన్స్ కి, సో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మాత్రం కంపల్సరీగా ఈ పాలికేటా అనే విధానం గురించి మీకు తెలుస్తుంది. ఓకే, ఇది పాలికేటాకి సంబంధించిన పూర్తి డెఫినేషన్. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, there are living marine animals. Okay, there are mostly in marine animals. ఫస్ట్ పాయింట్ అంటే అవన్నీ కూడా మెరైన్స్ లోనే ఉంటాయి. మెరైన్ యానిమల్స్ అండ్ శాండ్ ఇసుకలో కూడా ఉంటాయి. నెక్స్ట్ వీటికి ఏమైనా నైజం ఏంటంటే వీటిలో బాడీ చుట్టూ కూడా ఉందంటే మెటామెరికల్లీ సెగ్మెంట్స్. బాడీ చుట్టూ ఏముంటుందంటే మెటామెరికల్లీ సెగ్మెంట్స్. నెక్స్ట్ వీటిలో సెన్స్ ఆర్గన్ ప్రెసెంట్. సెన్స్ ఆర్గాన్స్ ప్రెసెంట్. వీటిలో ఏముంటుందంటే సెన్స్ ఆర్గన్ ప్రెసెంట్. నేను డయాగ్రామ్ వేస్తాను, ఒక్కొక్క పాయింట్ కి డయాగ్రామాటిక్ గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. There are living mostly marine animals, metamerically segments and sensory organs present. వీటిలో నా ప్రత్యేకత అంటే ఓకే రెస్పిరేషన్. ఫస్ట్ది లోకోమోషన్ వచ్చేప్పటికి నెఫ్రీడియా, మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ రెస్పిరేషన్ వచ్చేప్పటికి పారాపోడియా. ఇందులోకి వచ్చేప్పటికి there are living ఓకే some moving on sensory organs present. నేను రాసింది కరెక్టే. నెక్స్ట్ పారాపోడియా బిలేసికస్ అండ్ లోకోమోషన్ అండ్ రెస్పిరేషన్. వీటిలో లోకోమోషన్ వచ్చేప్పటికి లోకోమోటర్ ఆర్గన్స్ నెఫ్రీడియా కదండి అన్నిటికి, వీళ్ళు అన్నిటికి సంబంధించి కదా. వీటిలో లోకోమోషన్ వచ్చేప్పటికి పారాపోడియా ద్వారా జరుగుతుంది. పారాపోడియా అంటే లోకోమోటర్ ఆర్గన్స్. పారాపోడియా అనేది లోకోమోటర్ ఆర్గన్స్ అండ్ లోకోమోషన్ అండ్ రెస్పిరేషన్ కూడా. ఓకే రెస్పిరేషన్ అండ్ పారాపోడియా. వీటిలో ఇంకేంటంటే యూనిసెక్షువల్. ఓకే వీటిలో ప్రత్యేకత అంటే యూనిసెక్షువల్. నెక్స్ట్ నెఫ్రిడోఫోర్స్. ఫర్టిలైజేషన్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. నెక్స్ట్ వీటిలో ఉన్న లార్వా ఫామ్ ఏంటంటే ట్రోకోఫోర్ లార్వా ఫామ్. సో ఇది పాలికేటాకి సంబంధించిన కీ పాయింట్స్. పాలికేటా మీన్స్ there are living mostly marine animals, metamerically body segments, క్లైటెలం ఆబ్సెంట్. వీటి శరీరం పైన క్లైటెలం అనేది ఉండదు. సెగ్మెంట్స్ ఫ్రీగానే మనకు కనిపిస్తాయి. ఈచ్ సెగ్మెంట్స్ ఓకే పెయిర్ ఆఫ్ సిటీస్ ఆర్ ప్రెసెంట్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను. ఈ పాలికేటాకి ఈ 4 పాయింట్లు రాయాలి. యూనిసెక్షువల్ అంటే మేల్ ఫీమేల్ సపరేట్ గా ఉంది. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్. ఓకే డెవలప్మెంటల్ వచ్చేప్పటికి ఇండైరెక్ట్ లార్వా ఫామ్ ఏముంటుందండి ట్రోకోఫోర్ లార్వా ఫామ్. వీటి ఏముంటుందంటే ట్రోకోఫోర్ లార్వా ఫామ్. ఒకసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఈ డయాగ్రామ్ బట్టి మనం మెన్షన్ చేయొచ్చు 4 marks. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ లో కానీ లేదా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ లో కానీ బాడీ చుట్టూ కూడా ఉంది మెటామెరికల్లీ సెగ్మెంట్స్ అన్ని కూడా చాలా దగ్గరగా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ మెటామెరికల్లీ సెగ్మెంట్స్.
క్లైటలం ఆబ్సెంట్ ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసుకోండి. క్లైటలం అనేది అంటే వీటి శరీరం పైన ఇటువంటి లేయర్స్ అనేవి ఉండవు. క్లైటలం ఈజ్ ఆబ్సెంట్. యూనిసెక్షువల్ మేల్ అండ్ ఫీమేల్ సెపరేట్గా ఉంటాయి. వీటికి వచ్చే లార్వల్ ఫామ్ సెన్సరీ ఆర్గన్స్ కూడా వీటిలో ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఆ సెన్సరీ ఆర్గన్స్ దీంట్లో మెన్షన్ చేస్తాను, ఆ పాయింట్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇది మనం ఏమంటామంటే శాండ్ వామ్ అంటాం లేదా బ్రెస్టిల్ వామ్ అంటాం. సో హెడ్ డిస్టెన్స్ చూడండి ఒకసారి, దీంట్లో ఏముంటాయో చూడండి ఒకసారి. టెంటాకిల్స్ సెన్సరీ ఆర్గన్స్ ఇవేమో లైట్ గా ఉండే చిన్ని కాంపౌండ్స్. హెడ్ ఇస్ డిస్టెంట్ ఇంటూ ఐస్ ఆర్ ప్రెసెంట్, టెంటాకిల్స్ ఆర్ ప్రెసెంట్, పాల్ప్స్. వీటికి ఏమంటామంటే ఈ పొడుగుగా ఉన్న వాటిని టెంటాకిల్స్ అంటాం, టెంటాకిల్స్. వీటిని పాల్ప్స్ అంటాం, చిన్న చిన్నగా ఉండేవి. వీటిని ఐస్ అంటాం. ఓకే, ఈచ్ సెగ్మెంట్స్ మనం ఏముంటాయంటే చూడండి ఒకసారి. గోనోడక్ట్స్ కానీ ఇవన్నీ ఆబ్సెంట్ అయి ఉన్నాయన్న. చాలా చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్. చూడండి, ఈచ్ సెగ్మెంట్స్ pair of setae. This is called setae. Pedal shape like structure. This is called setae antam. Pedal like structure called setae. ఇలా ఉంటుంది. ఈచ్ సెగ్మెంట్స్ ఒక్కొక్క సెగ్మెంట్స్ కి పెయిర్ ఆఫ్ లా ఉండే సీటేస్, వీటిని పారాపోడియా కూడా అనొచ్చు. వీటి ద్వారా కొంచెం లోకోమోషన్ జరుగుతుంది. అంటే ఈ పెడల్స్ మనం ఏమన్నా సీటే అనాలి. ఈ పెడల్స్ లాగా ఉన్నాయి కదండి, ఇలా వేస్తాం చూడండి, ఇలాగా పేరుగా. ఓకే, వీటిని ఏమంటామంటే సీటేస్ అంటాం. వీటిని పారాపోడియా కూడా అనొచ్చు, లోకోమోటర్ ఆర్గన్స్. వీటి ద్వారా రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. వేసుకుంటూ వెళ్ళింది. ఓకే, దీన్ని ఏమంటామంటే మనం పాలికేటా అంటాం. అంటే మెనీ సిటీస్ ఆర్ ప్రెసెంట్, అండ్ లోకోమోటర్ ఆర్గన్స్ ఆర్ ప్రెసెంట్. దేర్ ఆర్ మోస్ట్లీ marine animals. Metametric segments, sensory organs are present, tentacles are present, palps are present, head present, sensory organs in compound, very small structure called eyes are present. Okay, unisexual, external. Next, development of indirect animals. ఇవి మేము 4 మార్క్ క్వశ్చన్ అడిగినప్పుడు కంపల్సరీగా ఈ 4 పాయింట్లు అంటే ఒక దానికి హాఫ్ మార్క్ వేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ అయింది 2, ఇక్కడ 2 మార్కులు అయినాయి, ఇక్కడ 3 మార్కులు అయినాయి. డైరెక్ట్ వేసినందుకు ఒక హాఫ్ మార్క్. అలా టోటల్గా మీకు 4 మార్క్స్ వచ్చే అవకాశం. ఇంకా ఈ పాయింట్స్ గురించి రాయొచ్చు. పాలికేట్స్ అంటే ఏంటంటే ఇది టోటల్గా మీరు మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఒలిగోకీటా. నెక్స్ట్ పాయింట్ ఒలిగోకీటా. ఓకే, ఒలిగోకీటాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్త్వార్మ్.
మీకు ఎట్లా తెలుసు అందులో దెర్ ఆర్ లీవింగ్ ఫస్ట్ there are leaving marine moisture condition moist condition mean burrowing animals. Okay, first point earthworm gurinchi. Second point, body surrounded by clitellum present. Clitellum present. Next, body metamerically segments. Body is metamerically segments. Next point, locomotion. Firstly, locomotion, nephridia. Next, circulation, closed type of circulation. Next, locomotion, parapodia. Excretory organs, nephridia, parapodia. Next, excretory part, excretory system, nephridia. Okay, bisexual animals, male and female, okay, దాంట్లో ఉంటాయి. Next, larval form, trochophore larval form. ఇది earthworm సంబంధించిన introduction part. General facts. There are living moisture animals and burrowing animals. Body is surrounded by clitellum is present. Metamerically segments are present. Body, locomotion, parapodia, circulation, closed type of circulation, excretion, nephridia, bisexual animals. Okay, trochophore larval form. ఇది earthworm సంబంధించింది. సో earthworm మీకు ఎలా ఉందంటే మీకు తెలిసిన విషయం. earthworm మౌత్ వచ్చేప్పటికి చాలా చేరేసానండి. బాడీ ఎలా ఉందంటే మెటామెరికల్లీ సెగ్మెంట్స్. దిస్ ఇస్ కాల్డ్ మౌత్, పెరిస్టోమియం అంటాం, మౌత్, హెడ్. ఇందులోది ఒక చోట మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. దీన్ని మనం క్లైటెల్లమ్ అంటాం. బాడీ సరౌండ్ చుట్టూ ఒక పొర అనేది దీంతో కప్పబడింది. దీన్ని మనం ఏమంటే ఎర్త్వర్మ్ అంటాం. సో ఇది ఓల్వోకిటా. ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్రేరియా, లీచ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవి అన్నిటికి సంబంధించిన ఫోర్మోకోసిస్ అని. ఫోర్మోకోసిస్ ఏంటి? పాలికేటా ఒకటి, ఓకే, పాలికేటా ఒకటి. నెక్స్ట్ ఓల్వోకిటా చెప్పాను కదండి, ఓల్వోకిటా ఒకటి. ఇప్పుడు హైరుడూనియా ఇప్పుడు రాస్తాం చూడండి. ఓకే, పాలికేటా, ఓల్వోకిటా, హైరుడూనియా అంటే చూద్దాం. ఇది హైరుడూనియా, హైరుడూనియాకి ఎగ్జాంపుల్ లీచ్. ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే లీచ్. ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? లీచ్. ఇందులో వచ్చేప్పటికి ఎక్టోపారాసైట్స్.
ectoparasites. ఓకే, ఇవి అయితే వాటర్లో ఉంటాయి, ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, లేదా గ్రాస్లో ఉంటాయి, గడ్డి భూముల్లో ఉంటాయి. నెక్స్ట్ టెరిస్ట్రేషియల్ యానిమల్స్. టెరిస్ట్రేషియల్ యానిమల్ అంటే భూమి మీద నడిచే విధంగా ఉంటాయి. బాడీ సెగ్మెంటెడ్. బాడీ ఎలా ఉంటుందంటే పూర్తిగా సెగ్మెంట్స్గా ఉంటాయి. ఈచ్ సెగ్మెంట్స్ కి లోపల కూడా అంటే ఇన్నర్ సైడ్ సెగ్మెంట్స్ ఎలా ఉంటాయంటే యాన్యులే అంటే చూడండి, డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఎన్ని ఉంటాయంటే సెగ్మెంట్స్ 33 సెగ్మెంట్స్ ఉంటాయండి. దిస్ ఇస్ కాల్డ్ లీచ్ అండి. దీన్ని మనం ఏమంటామంటే సక్కర్స్ అంటాం. ఓకే, దీని మీద బాడీ చుట్టూ ఏముంటుంది, సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇలా చూడండి, సెగ్మెంట్స్ ఎలా చేస్తాను, బాడీ చుట్టూ కూడా సెగ్మెంట్స్ ఉంటాయి. బాడీ చుట్టూ కూడా సెగ్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో దీంట్లో ఇంటర్నల్ సెగ్మెంట్స్ కూడా ఉంటాయి. చూడండి, ఈ వైట్ కలర్ వేస్తాను, దీన్ని యాన్యులేస్ అంటాం. ఇలా లోపలికి ఇంకా సెగ్మెంట్స్ ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ సెగ్మెంట్స్ ఉంటాయి, యాన్యులే. చూసారండి, దీన్ని ఏమంటామంటే మనం సక్కర్స్ అంటాం, అంటుబిళ్ళ అంటాం తెలుగులో. ఇది లీచ్. దీంట్లో ఏముంటాయంటే ఇక్కడ రాసిన చూడండి, 33 సెగ్మెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్ వాల్యూ 33 సెగ్మెంట్స్. ఓకే, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బోట్రాయిడల్ టిష్యూ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. బోట్రాడియల్ టిష్యూ అని ప్రెసెంట్. ఈ బోట్రాయిడల్ టిష్యూ ఏం చేస్తుందంటే లోపల ఈ స్పైస్ ఏదైందో అంటే టిష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఇది ఎప్పుడైతే ఎక్టోపారాసైట్ కదండి, ఇది ఏం చేస్తుందంటే బఫీలో అంటే గేదెలు కడగడానికి చెరువులో తీసుకొస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా, గేదెలకి తెలియకుండా లేదా హ్యూమన్ బాడీకి తెలియకుండా ఈ అంటుబిళ్ళ ఉంది కదా, సక్కర్స్ ఉన్నాయి కదా, ఇది ఏం చేస్తుందంటే బాడీకి అటాచ్మెంట్ అవుతుంది.